అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకు వస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. మూవీ అయితే ఇప్పుడే చూడటం జరిగింది. ఇప్పుడే మూవీ జరగడం చూస్తే భయం అవుతుంది భయ. విహారయాత్రకి రూట్ మ్యాప్ వేసుకోవాల్సి వస్తుంది. సినిమా అయితే బాగుంది. వన్ టైం వాచబుల్ భయ. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేనైతే. వన్ టైం లేదు, శంకర్ అనే డైరెక్షన్ అయితే లేదు. నాకైతే కాని రాలేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చూడవచ్చు, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. శంకర్ ఫ్యాన్స్ అయితే అసలు చూడలేరు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు. సినిమా పరంగా చెప్పాలంటే ఎలక్షన్లో ఎన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. నిజంగా చెప్తున్నా, ఇన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూసిన. మరి ఇలాగా ఉంటాయా ఎలక్షన్ అనేది? ఏంది ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు దరిదాపుల్లో కూడా ఎవడు రానిడు, ఇటు జేసీబీలు వేసుకొని వెళ్తాడు అంటే ఇడు ఏంటి భయ ఇది మరి దారుణంగా. సినిమా అయితే బాగుంది భయ. యాక్టింగ్ అయితే రామ్ చరణ్ ఇరగదీశారు. హీరోయిన్ డాన్స్ అయితే బాగుంది. సాంగ్స్కి అంటున్నారుగా 80 crores. ఆ 80 crores బొక్క, 80 కోట్లు బొక్క. సేమ్ సాంగ్స్ శంకర్ సినిమాలో సేమ్ ఎప్పుడు సాంగ్స్ ఉంటాయి. ఆ గ్రాఫిక్స్, ఆ ఈ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉంటాయి కదా, సేమ్ ఉంటాయి. ఆ ఆపోజిట్లో సాంగ్స్ ఉంటాయి చూసినా అంటే అది నేను ఎలా చెప్పేస్తాను. నాకైతే నేను 500 పెట్టి టికెట్ కొన్నా, నాకైతే సాటిస్ఫాక్షన్ అయింది. మిగతా వాళ్ళకి అయిందో లేదో నాకైతే తెలియదు. అది జనాల మీద డిపెండ్ ఉంది. మిగతా ఇంకో 2 సినిమాలు డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది. ఒకటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతికి వస్తారు. ఆ 2 సినిమాల మీద ఈ సినిమా బడ్జెట్ మీద విషయం చెప్పలేస్తాం మనం. సండే తెలిసింది అన్న. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. నేను సంక్రాంతి మందే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే కదా. రామ్ చరణ్ ఫుల్ ఫ్యాన్ నేను. నేను చెప్పేటప్పుడు నువ్వు మధ్యలో రాకూడదు. సాంగ్స్ నెగటివ్ చెప్పొద్దు. ఇట్ ఈస్ ఏ క్రియేటివ్ కంటెంట్. అర్థమవుతోంది. నేను చెప్పేది ఏంది? నేనేం చెప్పాను? ట్రెండ్ అవుతా ఉంది. నేను సాంగ్స్ బాగలేదని చెప్పలేదు. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ చెప్పాను. సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు. అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు నువ్వు. నేను చెప్పేది అది కాదు. టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. టెక్నాలజీ గురించి నేను మాట్లాడలేదు. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడినా. సాంగ్స్ విన్నా నేను. సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఓటింగ్ ప్రతి ఒక్కరికి అనేది అన్నమాట. మూవీ చూసాడు. శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది? ఒక కంటెంట్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అన్నమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అతడికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అతడికి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్లు, ఎంటర్టైన్మెంట్, అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలేకపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించాడనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అవుతా పిక్స్, ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబల్ డిగ్రీలు, డబల్ పీజీలు, ఇంకా బెటర్ దాన్ యూఎస్ఎల్ ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడనమాట. సినిమా మెల్లమెల్లగా పాకుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఓడే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ రెగరేసుకునేలా, ట్రోలర్స్ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే. ఏ రికార్డ్ అయినా తెగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూశారు, లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం ఒక క్రియేటివ్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కిందే ఎవడైనా సరే. జై మెగాస్టార్. థ్యాంక్ యూ. సినిమాలు పాటలు బాగలేదన్నా కానీ బాగలేదు అనలేదు కదా. దానికి పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? అంత బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే. సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టారు, అన్ని వేస్ట్. నేను సాంగ్స్ బాగలేదు అనుకున్నాను. మధ్యలో వస్తారు ఇలాంటి పొరంబొకళ్ళు, దాంతో మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? సినిమా పరంగా అయితే వన్ టైం వాచబుల్. ఫ్యాన్స్కి ఏ సినిమా అయినా, ఏ ఫ్యాన్స్కైనా వాళ్ళకి నచ్చిద్ది. అంతేనా? సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ్యా. అంతే, అంతకుమించి అయితే సినిమాలో అయితే రొటీన్ స్టోరీయే. అది రొటీన్ స్టోరీ, వన్ టైం వాచబుల్. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది. ఏంటంటే ఎస్ఎస్ జయసూర్య, ఆయన కూడా క్యారెక్టర్ తగ్గింది. ఆయన అమ్మ మొగుడిని చూపెట్టింది ఎందులో సరిపోతుంది. సినిమాలో అమ్మ మొగుడిని చూపెట్టాడు. ఇందులో అయితే పెద్దగా ఏం లేదు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, సుగ్గియే సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుందని వెళ్ళిపోతాడు. అంతే.